హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం స్కోడా సూపర్బ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తానండి, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, 25 లక్షలు 27 లక్షల రూపాయల కారు అండి. ఇది 2012 కారు. 2012లో 27 లక్షల రూపాయల కారు. ఈ కారు ప్రస్తుతానికి 3,95,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. కొద్దిగా 10-20 వేలు మాత్రమే బార్గెనింగ్ అయితే ఉందండి. 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, దాదాపు 4 లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే సన్ రూఫ్ ఉంది. ఫుల్లీ టాప్ అండ్ కార్ అండి. ప్రీమియం కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద వ్యక్తులు మాత్రమే ఈ కారును ఆ రోజుల్లో అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. 25 లక్షల రూపాయల కారు కేవలం 3,95,000 రూపాయలే. 10-20 వేలు మాత్రమే బార్గెనింగ్ అయితే ఉంది. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకునే నడుపుకునేటట్టుగానే ఉంది. ఫుల్ వీడియో చూసిన తర్వాతే కాల్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ స్కోడా సూపర్బ్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, సన్ రూఫ్ కార్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2012 కార్ అండి. 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. అలాగే ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తానండి, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 5 టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 100కి దాదాపుగా 80-90% అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద ఒక 12 నుంచి 15 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా పవర్ స్టీరింగ్ అయితే ఉంది. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఈ కీలో మీకు ఫంక్షన్ చూడొచ్చు. బటన్ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు గ్లాసులు అనేది దిగుతాయండి, చూడొచ్చు. మళ్ళా లాక్ బటన్ ప్రెస్ చేసి ఉంచితే చాలు మళ్ళీ గ్లాసులు అనేది పైకి లెగుస్తాయి, చూడొచ్చండి. ఈ ఆప్షన్ అయితే ఇందుట్లో అయితే ఉంటుందండి. ప్రీమియం కార్ అండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. 4 లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా లెదర్ సీట్ కవర్స్ 40,000 రూపాయల పైన సీట్ కవర్స్ అండి. ఇవి చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సన్ రూఫ్ అయితే ఉందండి. సన్ రూఫ్ నుంచి కూడా ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి ఇది ఒక్కపొడి కలర్ కింద బ్రౌన్ కలర్ కిందకి అయితే వస్తుందండి. కారు 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయండి. కారు 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి. చూసుకున్నట్లయితే డోర్స్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. రూఫ్ చాలా నీట్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ పరంగా ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. రేటుకు మించిన ఐటమ్స్ ఈ కారులో అయితే ఉన్నాయండి.
దాదాపు 4 లక్షల రూపాయలు ఎయిర్ బ్యాగ్సే ఉన్నాయి. సన్ రూఫ్ పెట్టించుకోవాలంటే 1,50,000 రూపాయలు, ఎలక్ట్రికల్ సన్ రూఫ్ పెట్టుకోవాలంటే 2 లక్షలు అయితే ఉంది. బాడీ, ఇంజన్, టైర్స్, బండి దాదాపుగా రేట్ నేను ఇప్పుడు ఏదైతే రేట్ చెప్పానో 3,95,000, దానికి మించిన కార్కి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. 3,95,000 రూపాయలు 10-20,000 మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, స్కోడా సూపర్బ్ ఫుల్లీ టాప్ ఎండ్ ఆటోమేటిక్ కారు, సన్ రూఫ్ కారు, 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. 100% అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. సెడాన్ కారు చాలా బార్ అయితే ఉంటుంది. చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి దాదాపుగా 80 నుంచి 90% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ప్రస్తుతానికి చేపించుకునేది అయితే కారుకి ఏం లేదండి, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది. అలాగే కారు యొక్క బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే డీఫాగర్ అయితే ఉంది. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే లెదర్ సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు 40,000 రూపాయల సీట్ కవర్స్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ముందుగా 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూడొచ్చు 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే పార్కింగ్ మోడ్ అండి, అలాగే రివర్స్ మోడు, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడు, అలాగే చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్ కూడా ఈ కారులో అయితే ఉందండి, చూసుకోవచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి. 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే సన్ రూఫ్ కూడా క్లోజ్ చేసి చూపిస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడొచ్చండి. అలాగే ఎక్కడ రూఫ్ ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి, చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు. దీన్ని 2 టైమ్స్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ బానెట్ కోలోనా ఇషాంక్ ఎక్ బార్ ఒకసారి చూడొచ్చండి. డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీకి ఎటువంటి ఇదర్ హై ఇస్కా లింక్ ఇదర్ హై చూడొచ్చండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంది చూడొచ్చండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 80% అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే నీచే ఇదర్ ఏ పక్కడ ఎక్బర్ చూడొచ్చండి. ఇంజన్ అండి एक बार गाड़ी में बैठो.
యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పంచింగ్ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. एक बार गाड़ी स्टार्ट करो. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. రేస్ దేదో एक बार దేదో. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ బంద్ కరో एक बार और एक बार गाड़ी स्टार्ट करो. చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. एक बार बाहर आओ, गाड़ी बंद करके बाहर आओ. 2012 స్కోడా సూపర్బ్ ఆటోమేటిక్ 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, సన్ రూఫ్ కార్ అండి. టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఏదాలో సన్ రూఫ్ కార్ అండి. టాప్ ఎండ్ వేరియంట్ అండి. 90,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగింది. కారు కాస్ట్ వచ్చేసి 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ కీ అయితే ఉందండి. కారుకి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి. 3,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నానే. అందరికీ బాయ్, జై హింద్.